FTTని రద్దు చేయడం ద్వారా. నెక్స్ట్, ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అటారీ విల్ బి క్లోజ్డ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. వాఘా బార్డర్ అని చెప్తారు. వాఘా బార్డర్ అంటే అందరికీ తెలుసు, అమృత్సర్లో ఉండే వాఘా బార్డర్. వాఘాకు అటువైపున ఉండేది అటారీ, పాకిస్తాన్ సరిహద్దు. ఈ పాకిస్తాన్ వాఘా అటారీ బార్డర్ను పూర్తిగా క్లోజ్ చేస్తున్నాం. దోస్ హూ హ్యావ్ క్రాస్డ్ ఓవర్ విత్ వాలిడ్ ఎండార్స్మెంట్స్ మే రిటర్న్ త్రూ దట్ రూట్ బిఫోర్ 1 May 2025. వాఘా బార్డర్ దాటి అటారీలోకి కొద్దిమంది, ఇప్పుడు మన వాళ్ళు అక్కడ పాకిస్తాన్లో కర్తార్ సాహిబ్ కారిడార్ అని ఉంది, కర్తార్ సాహిబ్ గురుద్వారా ఉంది. మన సిక్కులు అక్కడికి వెళ్ళి పూజలు చేస్తారు. అక్కడ ఉన్న సిక్కులు వచ్చి ఇక్కడికి కూడా అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి వస్తారు. సో ఈ రూటును పూర్తిగా రద్దు చేస్తున్నారు. మనకు తెలుసు August 15th వాఘా బార్డర్లో మనం తెలుసు ఇండియా పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా సైనికులు ఒకళ్ళకొళ్ళు స్వీట్లు పంచుకుంటారు. ఆ వాఘా అటారీ బార్డర్ను పూర్తిగా క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వాఘా బార్డర్ దాటి అటారీ బార్డర్ దాటి వచ్చిన వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్ నేషనల్స్ ఉన్నారో వాళ్ళు 1 Mayలోగా వెళ్ళిపోవాలి. సో ఒక విధంగా 5 నిర్ణయాలతో పాకిస్తాన్ను భారతదేశం అష్టదిగ్బంధన చేసింది. లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ చేశారు 2 సార్లు, అయినా బుద్ధి రాలేదు, అయినా సిగ్గు రాలేదు పాకిస్తాన్కు. ఇప్పుడు ఆర్థికంగా దిగ్బంధనం చేయడం, ఎందుకంటే 2 కూడా న్యూక్లియర్ వెపన్స్. 2 దేశాలకు కూడా అనవసరం ఉంది. మన దేశం జీడిపిలో ప్రపంచంలో 4వ స్థానం ఉంటే వాళ్ళకు కూడా 25 కోట్ల పాపులేషన్ ఉంది, తక్కువ పాపులేషన్ ఏం కాదు. కానీ పాకిస్తాన్ ఇప్పుడు బిచ్చం అడుక్కునే పరిస్థితి. ఆర్థికంగా టెర్రరిస్టులను ఎక్స్పోర్ట్ చేసి ఉగ్రవాదులు ఎక్స్పోర్ట్ చేసి ప్రపంచ దేశాలంతా కూడా పాకిస్తాన్ వెలేసిన పరిస్థితి. ఆర్థికంగా పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి. కేవలం సీమ ఉగ్రవాదుల్ని తయారు చేస్తే భస్మాసురం వస్తారు అంటారు కదా, ఎవరు కూడా పాకిస్తాన్ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. అక్కడ ఓ ఐటీ కంపెనీ పెట్టే పరిస్థితి లేదు. మనం చంద్రమండలకు పోతే చంద్రమండలానికి మన మనుషుల్ని పంపిస్తే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళు టెర్రరిస్టులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో అటువంటి దేశాన్ని అష్టదిగ్బంధనం ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్య ద్వారా చేసిందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సింధు వాటర్ ట్రీటీ, ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో చాలా గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అంటే ఇమీడియట్ గా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ సింధు నది మీద వరుసగా ఆనకట్టలు కట్టి ఆ పాకిస్తాన్కు నీళ్లు పోకుండా చేయగలుగుతాయి. మనకు తెలుసు ఇప్పుడు నీళ్లు 3వ ప్రపంచ యుద్ధం నీళ్ల ద్వారానే వస్తుంది అనుకున్నారు. ఆ నీళ్లు పోకుండా చేయగలుగుతాయి, పాకిస్తాన్లో అగ్రికల్చర్ను దెబ్బగట్టగలుగుతాయి, అక్కడ పంటలు పండకుండా చేయగలిగితే చాలా తీవ్రమైన సివియర్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే మరిన్ని చర్యలు తీసుకు